దిస్ ఇస్ మై ఒరిజినల్ స్కిన్. చాలా డల్ అయింది కదా, బ్లాక్ సర్కిల్స్ కూడా వచ్చినాయి, డార్క్ సర్కిల్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు తిరుమల. అన్ఫార్చునేట్లీ మొన్న అయితే లాస్ట్ 2 days బ్యాక్ మిస్ అయిందనమాట. సో మళ్ళీ ప్లాన్ చేసాం, మళ్ళీ వెళ్తున్నాము. బై గాడ్స్ గ్రేస్ దర్శనం బాగా అవ్వాలి. ఎందుకంటే ఈసారి అత్తమ్మని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. అత్తమ్మ అండ్ మమ్మీ. ఎప్పుడు నేను సాయే వెళ్తుండే తిరుమలకి, ఈసారి మాత్రం అత్తమ్మని కూడా తీసుకెళ్తున్నాము. ఐ విష్ దర్శనం బాగా జరగాలి అని చెప్పేసి. క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది అని అంటున్నారు, కానీ నాకైతే తెలీదు ఎలా ఏంటి అనేది. అండ్ మొన్న ఎందుకు ట్రైన్ మిస్ అయింది అనేది చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలా ట్రావెల్ చేస్తున్నామంటే, ఇప్పుడు కూడా ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నాం. తత్కాల్ టికెట్స్ కూడా ఏసీ దొరకలేదు, సో స్లీపర్ బుక్ చేశాను అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం బెడ్లా ఉండే ఆప్షన్ బెటర్ కదా. బస్సులో అయితే అంతసేపు 15 hours బస్సులో అనేది కూర్చోలేము, అందు గురించి. అండ్ ఇంకా ఏంటి అంటే ఊరికే కిందికి దిగడము, బస్ వాళ్ళు కూడా ఆపరు కదా. సో అదనమాట విషయం. అయితే అట్ ప్రజెంట్ అయితే మేము ట్రైన్ టికెట్స్ నేను బుక్ చేసింది వచ్చేసి తత్కాల్లో నిన్న బుక్ చేసా, ఇవాళకి వచ్చింది. ఇవాళ అరౌండ్ 4:15కి ఉంది. అదేదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. 4:15కి ట్రైన్ ఎక్కితే 6 o'clockకి మేబీ ఎక్కడైనా డిలే ఉందేమో, అందుకే అంత టైం పడుతుంది. రేపు మార్నింగ్ 6కి దిగుదామని చెప్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ ప్రిపేర్ చేసేసాను. డిన్నర్ కూడా ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టాను. నాకు కానీ అత్తమ్మకి కానీ బయట ఫుడ్ ఎక్కువ పడదు. అండ్ ట్రైన్స్ మనకు తెలిసిందే ఎలా ఉండిద్ది ఫుడ్ అని చెప్పి. కొంచెం హైజీన్గా ఉంటుంది, కాకపోతే పడదు కదా. సో ఛాన్స్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. అదనమాట విషయము. సో మోస్ట్ ప్రాబ్లీ రైస్ అండ్ కర్రీ తీసుకొని వెళ్తున్నాం డిన్నర్కి కూడా. మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాం. అరౌండ్ 1:30కి లంచ్ అయిపోద్ది. 2:30కి ఇక్కడ నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అవుతాము. మేము వెళ్ళే వరకు 3:30 అవుతుంది అనమాట. 1 hour టైం పడుతుంది. మొన్న అలా 10 minutes ఉంది కదా అనుకొని వెళ్ళినప్పుడే ట్రైన్ మిస్ అయింది. అందుకోసమే మంచి ఏసీ టికెట్స్ అన్నీ లాస్ చేసుకొని ఇప్పుడు స్లీపర్లో వెళ్తున్నాం అనమాట. ఇది ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అది ఎలా రీచ్ అవుతున్నాం అనేవి చాలా కేటగిరీస్ ఉంటాయి. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మోస్ట్ హైజీన్ అండ్ కొంచెం సెక్యూర్డ్గా ఉండే ట్రావెల్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. చాలామంది కూడా అలాగే ప్రిఫర్ చేస్తారు. మనం చూస్తూ ఉంటాం ట్రైన్స్లో ఏంటి అది ఇది అనేసి. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మనకి టికెట్స్ దొరికాయి. నాకేమో దివాళీకి ముందు ఒకటి లాంచ్ చేద్దాము అని చెప్పేసి ఐ విష్ లైక్ లోపటి ఇలా ఉందన్నమాట. నేను ఏ చిన్నదైనా పెద్దదైనా కూడా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయన బ్లెస్సింగ్ ఉంటేనే నాకు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. అందుకోసమే నేను ఎప్పుడైతే వెళ్ళబోతున్నా నేను అక్కడికి వెళ్ళాకే అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది. సో స్టే ట్యూన్. బ్యాగ్స్ కూడా లిటరల్గా ఏంటంటే బ్యాగ్స్ కూడా అన్ప్యాక్ చేయాలి. మొన్న ప్యాక్ చేసిన బ్యాగ్ అనమాట ఇది, అండ్ మాది వెనక ఉన్నాయి. అండ్ అత్తమ్మ ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. సో ఇది మొన్న ప్యాక్ చేసిన బ్యాగ్ అది అయితే ఇది గైస్. సో ఫైనల్లీ జస్ట్ ఇంకా హెడ్ బాత్ చేస్తా. టైం అయితే అరౌండ్ 11. ఓ మేక్ ఎ విష్. టైం అయితే కరెక్ట్గా 11 అయింది. 11 ఈజ్ ఎ లక్కీ నంబర్ అని అంటారు చాలా వరకు కూడా. సో మీరు ఏదైనా ఇలా న్యూమరాలజీగా ఇట్లా ఫాలో చేస్తారా అది చెప్పండి. అండ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎట్లా ట్రావెల్ చేస్తారో చెప్పండి. నేనైతే హ్యాసల్ ఫ్రీగా ట్రావెల్ చేయాలనుకుంటా, కానీ ఎప్పుడైనా కూడా అనే ఫ్యామిలీ ఉంటే ఫుడ్, నేను ఒక్కదాన్ని ఉన్న ఫుడ్ మాత్రం ప్రయారిటీగా నేను నా బ్యాక్ ప్యాక్లో ఉంచుకుంటాను. మ్యాక్సిమం బయట తిరగకుండా. నాకు గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. రెండు కూడా నేను అది కంటిన్యూగా చేసేటప్పుడు చెప్తాను. ఓకేనా, బాయ్. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము క్యాబ్ తీసుకొని. అరౌండ్ 2:30కి, మాకు 4:30కి ట్రైన్ ఉండింది. సో 2:30 అంటే ఆల్మోస్ట్ 3:30, 3:40కి రీచ్ అవుతాం. బికాస్ సిటీ ట్రాఫిక్ తెలిసిన విషయమే, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్. నేను మర్చిపోయిన థింగ్ ఏంటంటే నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాను, ఆ విషయం మర్చిపోయి జస్ట్ ఫ్లవర్స్ పెట్టుకొని బొట్టు పెట్టుకోకుండా వచ్చేసాను అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో ఎందుకు మా ట్రైన్ మిస్ అయింది అనేది నేను చెప్పుంటాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ట్రైన్ మిస్ అయింది.
సో మా మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాము మాతో పాటు. అత్తమ్మ ఎప్పుడో వెళ్ళారు అని అంట, నో ఐడియా. సో మరి తన స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఏమో తనకి రావాలని ఉంది. మేబీ మమ్మల్ని అలా స్టాప్ చేశారేమో. కాకపోతే వెళ్ళడం మంచి పని. మేము ఎప్పుడూ అత్తమ్మని ఎందుకు ప్రిఫర్ చేయము అని అంటే తను ఏజ్ పెద్దదన్నమాట. సో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం, ఎక్కడికైనా కానీ సిటీలో తీసుకెళ్ళొచ్చు, మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు మన కార్లో తీసుకొని వెళ్ళొచ్చు. కానీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక యూస్ చేస్తున్నట్లయితే తీసుకొని వెళ్ళలేం కదా. సో అందు గురించి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము తీసుకెళ్ళకుండా. అంటే కొంచెం కేర్ఫుల్గా. తన ఏజ్ వచ్చేసి 75 తన ఏజ్, అత్తమ్మ ఏజ్ మొన్న వచ్చింది. సో ఇది అనమాట మ్యాటర్. అండ్ తర్వాత మమ్మీ వచ్చింది. అత్తమ్మ ఉంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ సిస్టమ్గా మమ్మీ రావాల్సిందే. నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేను. సో నేను సాయి ఏంటంటే పరిగెడుతూ ఉంటాం అనమాట, ఏదైనా కావాలంటే అటు ఇటు. సో అందు గురించి. సో ఇక్కడ అయితే అస్సలు తత్కాల్లో టికెట్స్ బుక్ చేశాను కాబట్టి నాకు ఏసీ టికెట్స్ దొరకలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే మమ్మీకి అత్తమ్మకి ఏసీ పడదు. సో అందుకోసం తత్కాల్ టికెట్ స్లీపర్ బుక్ చేయాల్సి వచ్చింది. అండ్ నిద్ర పట్టలేదు అనమాట నైట్ అంతా. సరే అని అదే డిజీతోటి అత్తమ్మని అండ్ మమ్మీని కూడా పైకి క్యాబ్ మాట్లాడి పైన కొండపైన దగ్గర రూమ్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పామన్నమాట డ్రైవర్ని. అండ్ మేము వచ్చేసి శ్రీవారి మెట్టు ఎక్కుతున్నాము. సో ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి ఫేస్ని ఇప్పటికీ నాకు గుర్తుండి 8 to 9 టైమ్స్ వచ్చా. ఇది 10th టైమ్ 2024లో నేను ఫస్ట్ టైం చూసినాను. నిజంగా చెప్తున్నా, అసలు గాడ్స్ క్రియేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. వెంకటేశ్వర స్వామి, మనం తిరుమల వెళ్తుంటే స్వామి ఫేస్ నిజంగా అట్లా కనిపించడం ఏంటి, కిరీటం కానీ నామాలు కానీ. సో ఇదంతా స్లోమోలో రికార్డ్ చేస్తున్నాం మీకోసం అని చెప్పేసి. ఆ లిప్స్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నోజ్, ఐజ్, కిరీటము, లిప్ సింక్ ఇదంతా కూడా అట్లా ఉందేమో. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అండ్ సాయి నేను అయితే సాయికి ఆల్రెడీ 2.5 years బ్యాక్ ఏదో మొక్కు ఉండింది. నేను కూడా నా మొక్కు తీసుకోవడానికి అనమాట. మా అమ్మాయితో రిలేషన్ వచ్చిన తర్వాత మొక్కుకుంటేనే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు ఉండేది పర్ఫెక్ట్లో ఆఫీస్లో సిటీ ఇక్కడ అదంతా ఉంటుంది. బ్యాగ్లో ఉన్నాయని చెప్పు, లేవనా బ్యాగ్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంది 11 రూపాయలు అలా స్టెప్స్ ఎక్కుతున్నా. మనకి చూస్తున్నాను వచ్చావు కదా, అవి రావట్లే. వేసుకోమ్మా. ఫస్ట్ స్లాట్ 50 steps అని. 50 steps, every 50 stepsకి ఒక 1 minute బ్రేక్. అప్పుడు ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు. ఓకే. టోకెన్స్ అక్కడ కింద అయిపోయాయని చెప్పాం కదా విష్ణువాస్కి వెళ్తున్నప్పుడు. అక్కడ కాల్ చేసా. చలో లెట్స్ గో. వెళ్దాం పద. ఇంతకుముందు స్లోగన్ వచ్చేది. ఇంతకుముందు మేమైతే శ్రీవారి మెట్టు అరౌండ్ 7 o'clockకి, 7 కూడా కాదు యాక్చువల్గా 7:40, 8 o'clockకి స్టార్ట్ చేసాము. అరౌండ్ 10కి రీచ్ అయ్యాము. 10:10కి 10:11కి రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు నేను ఎందుకు టు సే దట్ ఏంటి అని అంటే, మాకు ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలన్నా, మేము గుడ్లో ఉన్నా బ్యాడ్లో ఉన్నా ఎవరికైనా ఫస్ట్ చెప్పాలి అని అంటే నాకు మా సాయికి ఇద్దరం బిలీవ్ చేసేది. సాయి ఏమో బాబా పైన నమ్ముతాడు, అండ్ తర్వాత వచ్చేసి నేనేమో వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. రీప్లేస్మెంట్ ఆఫ్ గాడ్ అని అంటే కృష్ణుడు, 2 అవతారాలు కూడా ఆయనవే కాబట్టి. సో నేనైతే బిలీవ్ చేస్తాను అనమాట. అండ్ ఖచ్చితంగా మేమిద్దరం ఎంత స్వెట్ వస్తుంది, ఇట్లా కాలుతుంది. నాకు ఇవ్వ.
చాలే ఉంచా తింటున్నారంట అత్తమ్మ వాళ్ళు టిఫిన్ అప్పుడు. ఫేవరెట్ డెస్టినేషన్ చాలా మందికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీరు తిరుమల వస్తే ఏమి మీకు స్ట్రైక్ అవుతుంది? సాయి వస్తున్నాడు ఫైనలీ. ఇంకో 10 మెట్లు ఉన్నాయి. సో సాయి మొక్కేమో 2.5 years అవుతుంది, వడ్డీ సహా తీరుస్తున్నాడు ఇప్పుడు. ఎలా ఉంది? అవునా? అయ్యో అలా అనుకోకు పాపం. చాలా పెద్ద కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నప్పుడు తిరుమల వచ్చానమాట శ్రీవారి మెట్ల నుంచి. సో కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక. సమ్ క్రౌడ్లో స్టెప్స్ ఎక్కుతూ ఉంటే తర్వాత వెనక్కి దిగేసి వెళ్ళిపోదాం అని అనుకున్నా. ర్యాండమ్ క్రౌడ్లో నుంచి ఒక పర్సన్ వచ్చారు, ఒక అంకుల్ వచ్చి, ఈ చిన్న వాటికి నువ్వు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా అమ్మా, పద ఎక్కుదామా అని చెప్పేసి ఒక సర్టన్ వరకు కూడా నాతో పాటు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు నా ముందు వెనక. సరే అని నేను కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం స్టెప్స్ ఎక్కేసాక నేను రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి నా లగేజ్ తీసేసుకొని నేను రిటర్న్ బస్ సైడ్ వెళ్తూ ఉంటే, అంటే క్యాబ్ సైడ్ వెళ్తూ ఉంటే, ఇంకొక అంకుల్ ఎవరో ర్యాండమ్ పర్సన్, అమ్మ ఇటు కాదు వెళ్ళాల్సింది, మీరు దర్శనం చేసుకోలే అనుకుంటా, మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నాను మళ్ళీ నన్ను టెంపుల్ దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. సరే అని చెప్పేసి నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, అంటే నేను ఎప్పుడెప్పుడైతే గివప్ ఇచ్చి బ్యాక్ వెళ్దాము అని అనుకుంటున్నానో, నాకు స్టెప్స్ పైన కనపడ్డ అంకుల్ మళ్ళీ కనిపించి దర్శనం అయిందా, చేసుకున్నావా అని చెప్పేసి అడిగారు అనమాట.